అవునా! చాలా మంచి సంస్కారమని మా వెనకాల నుంచి ఒక వాయిస్ వచ్చింది. వెనక్కి తిరిగి చూసేసరికి మేమందరం షాకయిపోయాం. ఎందుకంటే మా వెనకాల ఉన్నది ఎవరో కాదు. మిస్టర్ ఆటిట్యూడ్. తను మా మాటలన్నీ వినేశాడని ముగ్గురం బిక్కమొహాలు వేశాం. సో, లెక్చరర్స్ మాట నువ్వు ఈ చెవితో విని మరో చెవితో వదిలేస్తావన్నమాట. ఈ యాటిట్యూడ్‌లో నువ్వు ఏమి సాధించాలి అనుకుంటున్నావో నాకర్థం కావడం లేదు. అయినా మీ ఏజ్ అటువంటిది. ఇంకొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఏది మంచిది, ఏది చెడు అని. రాహుల్‌కి ఆ డైలాగ్ కొట్టి సీరియస్‌గా వెళ్ళిపోయాడు మిస్టర్ ఆటిట్యూడ్. ఈయన కాలేజీల్లో లెక్చరర్‌లా కాదు, జైల్లో జైలర్‌గా వర్క్ చేయాలి అని రాహుల్ అన్నాడు. ఊరుకో రాహుల్ సార్ ఏం చెప్పినా మన మంచి కోసమే కదా అని కీర్తన అన్నది. అమ్మా తల్లి కీర్తన, నువ్వు ఆ సార్ అందానికి పడిపోయావు అని నాకు తెలుసు. దయచేసి ఆయనకు భజన చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు పెట్టుకోకు అని రాహుల్ అన్నాడు. సరేలేరా అని కీర్తన అంది. లంచ్ బ్రేక్ అయిపోయింది. ముగ్గురం క్లాస్కి వెళ్ళిపోయాము. లంచ్ బ్రేక్ తర్వాత 3 క్లాసెస్ జరిగాయి. దాని తర్వాత కాలేజ్ టైం అయిపోయింది. నేను మా డ్రైవర్‌కి కాల్ చేసి కాలేజీ కాలేజీ దగ్గరికి రమ్మని చెప్పాను. కాలేజీ బయటకి అలా నడుచుకుంటూ వెళ్తుంటే, "హలో మిస్ జాహ్నవి, ఒక్క నిమిషం ఆగండి" అని నా వెనక నుంచి ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ ఎవరిదో నేను గుర్తుపట్టాను. ఇంకెవరు, మిస్టర్ ఆటిట్యూడ్. మిస్టర్ ఆటిట్యూడ్ ఇప్పుడు నన్నెందుకు పిలుస్తున్నాడు? కొంపతీసి ఈరోజు క్లాస్‌లో నిద్రపోయిన దానికి ఇప్పుడు మళ్ళీ క్లాస్ తీసుకుంటాడా ఏమిటి? అని నాలో నేనే అనుకుంటూ మెల్లిగా వెనక్కి తిరిగాను. జాహ్నవి, ఐ యామ్ సారీ. ఈరోజు క్లాస్‌లో మిమ్మల్ని అలా అందరి ముందు తిట్టి ఉండకూడదు. కానీ ఏం చేస్తాను? ఎవరైనా నా క్లాస్ కాన్సంట్రేషన్‌తో వినకపోతే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే నిన్ను అలా అనేశాను. ఐ యామ్ సో సారీ అని నాకు షాకిచ్చాడు మిస్టర్ ఆటిట్యూడ్. ఇట్స్ ఓకే సార్. తప్పు నాదే. మీరు నన్నన్నందుకు నేనేం ఫీల్ అవ్వలేదు అని చెప్పాను నేను. థ్యాంక్ యూ జాహ్నవి అని చెప్పి తన కారులో వెళ్ళిపోయాడు మిస్టర్ ఆటిట్యూడ్. మా డ్రైవర్ కూడా మా కారు తీసుకొని కాలేజీ దగ్గరికి వచ్చాడు. నేను మా కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాను. మామయ్య ఇంకా ఇంటికి రాలేదు. సరే అని నా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి నంద ఇన్‌స్టిట్యూషన్ గురించి సెర్చ్ చేశాను. వాళ్ళకి ఇన్‌స్టిట్యూషన్ మాత్రమే కాదు, ఇంకా చాలా బిజినెస్‌లు ఉన్నాయి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ బిజినెస్ మ్యాన్ శరత్ నందా కొడుకు మా విక్రమ్ రఘునందా సార్. విక్రమ్ సార్ కావాలంటే తన బిజినెస్‌ని చూసుకోవచ్చు. కానీ టీచింగ్ మీద ఉన్న ఫ్యాషన్‌తో ఒక సాధారణ లెక్చరర్‌గా మాకు పాఠాలు చెబుతున్నారు. ఎందుకో ఆ క్షణం సార్ మీద చాలా గౌరవం పెరిగింది. విక్రమ్ రఘునందా వర్షన్. ఇప్పుడు కథ విక్రమ్ చెబుతున్నట్లు ఉంటుంది. నందా మెన్షన్. నేను నా బెడ్‌రూమ్‌లో కూర్చొని తన గురించే ఆలోచిస్తున్నాను. నాకిప్పుడు 26 సంవత్సరాలు. ఎప్పుడు ఏ అమ్మాయి మీద కలగని ఫీలింగ్ తనని చూసిన మొదటిసారి నాకు కలిగింది. బహుశా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని దీన్నే అంటారేమో. ఇంతకుముందు ఎవరైనా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్తే ట్రాష్ అని కొట్టిపారేసేవాడిని. కానీ తనని చూశాక అది నిజమని నమ్మాలి అనిపిస్తుంది. తనని చూడగానే నా గుండె వేగం పెరిగింది. మనసుకు ఏదో తెలియని సంతోషం. ఇన్ని రోజులుగా నేను వెతుకుతున్నది ఏదో నాకు దక్కినంత ఆనందం. స్టూడెంట్స్‌ని తనని ర్యాగింగ్ చేస్తుంటే ఎంత ఇన్నోసెంట్‌గా, క్యూట్‌గా ఫేస్ పెట్టిందో. తనకి తెలియకుండానే వెనక నుంచి తన ఫోటో తీశాను. జాహ్నవి ఏంజెల్‌లాగా నువ్వు నా లైఫ్‌లోకి వచ్చావు. నేను నిన్ను అస్సలు వదులుకోను. మిస్ ఏంజెల్, నీకు నేను బాగా గుర్తుండిపోవాలి అని నువ్వు నిద్రపోతుంటే కావాలనే మార్కర్ పెన్‌ని మీదకి విసిరాను. కావాలనే నీ మీద అరిచాను. ఎ ఎందుకంటే అప్పుడు నువ్వు నా గురించి ఆలోచిస్తావని.
ఫిక్స్ అయిపో. విక్రమ్ భార్యవి నువ్వే అని. జాహ్నవి వర్షన్. టైం 7 అవుతుండగా మావయ్య ఇంటికి వచ్చాడు. మావయ్య రాగానే వెళ్ళి తనని హగ్ చేసుకున్నాను. ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉందిరా అని అడిగాడు మావయ్య. బావుంది మావయ్య అని సమాధానం ఇచ్చాను నేను. ఎవరైనా ర్యాగింగ్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టారా అని అడిగాడు మావయ్య. లేదు మావయ్య, ఆ కాలేజ్ చాలా స్ట్రిక్ట్. ఎవరు ర్యాగింగ్ చేయలేదు అని అబద్ధం చెప్పాను నేను. గుడ్. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఆ! కీర్తన, రాహుల్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు మావయ్య. గుడ్. అబ్బాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండు జాను. ఎవరిని అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే చాలామంది అడ్వాంటేజ్ తీసుకోవాలి అని ట్రై చేస్తారు. నాకు తెలుసు మావయ్య. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నువ్వేమీ కంగారు పడకు. సరే జాను, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను. ఇంతకీ నువ్వు స్నాక్స్ తిన్నావా? ఆ! తిన్నాను మావయ్య. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నీకోసం చికెన్ పకోడీ చేశాను. నువ్వెందుకు వంట చేస్తావు? వంట చేయడానికి షెఫ్ ఉంది కదా జాను. షెఫ్ ఉంటే ఏంటి? నీకోసం వంట చేయడం నాకిష్టం. అందుకే చేశాను. అయినా నేనేమి రెగ్యులర్‌గా వంట చేయడం లేదు కదా! ఏదో అప్పుడప్పుడు అలా. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని మావయ్య తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత ఫ్రెష్ అయి కిందకి వచ్చాడు. వైట్ కలర్ కుర్తా అండ్ వైట్ ప్యాంట్ వేశాడు మావయ్య. చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. చాలా టెంప్టింగ్‌గా కూడా ఉన్నాడు. వచ్చి సోఫాలో కూర్చున్నాడు మామయ్య. తన కోసం బౌల్‌లో చికెన్ పకోడీ వేసి తీసుకొచ్చాను నేను. తిని సూపర్ జాను, అదరగొట్టేశావని అన్నాడు. థాంక్యూ మామయ్య అని అన్నాను నేను. నాకు కూడా తన చేతులతో చికెన్ పకోడీ తినిపించాడు. నేను తిన్నాను చికెన్ పకోడీ. తినేసిన తర్వాత మామయ్య వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని నా దగ్గరికి వచ్చాడు. జాను, రూమ్‌లోకి పద, నీతో కొంచెం పని ఉంది అని కొంటెగా చూశాడు మామయ్య. తన ఆలోచన ఏంటో అర్థమయ్యి నేను సిగ్గుపడ్డాను. మావయ్య నాకు ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి తనతో నేను ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. నన్ను పెళ్లి చేసుకోమంటే ఇప్పుడైనా మావయ్య పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నేనే సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని కండిషన్ పెట్టాను. అప్పటి వరకు మావయ్యని దూరంగా ఉంచి బాధ పెట్టడం భావ్యం కాదు అని నాకనిపించింది. అందుకే తనతో ఫిజికల్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. మరి నేను ప్రెగ్నెంట్ అవ్వచ్చేమో అని మీకు డౌట్ వస్తుంది. ప్రెగ్నెంట్ అవ్వకుండా నేను పిల్స్ వాడుతున్నాను. ఇద్దరం మామయ్య రూమ్‌లోకి వెళ్ళాము. తను డోర్ గడియ పెట్టాడు. నా వీపు మీద చెయ్యి వేసి నన్ను తన దగ్గరికి లాక్కున్నాడు. ఒకరి ఊపిరికి ఒకరికి తగిలేంత దగ్గరగా ఉన్నాము. నా కళ్ళలోకి కొంటెగా చూశాడు మామయ్య. నేను సిగ్గుతో కనురెప్పలు దించాను. మెల్లగా నా మెడ మీద ముద్దు పెట్టాడు మావయ్య. విన్నారు కదండీ! నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగం వినాలి అనుకుంటే. థాంక్ యూ.